దేవునికి స్తోత్రం. మహిమ ఘనత ప్రభావము దేవాదేవునికి చెల్లును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క మహోన్నతమైనటువంటి కృప ద్వారా మళ్ళా మనమందరం కూడా జీవం గలటువంటి దేవుని మందిరంలో ఈ రీతిగా దేవుని ఆరాధించి గణపరిచి మహిమపరచడానికి ప్రభు మనందరి జీవితాలకు అనుగ్రహించినటువంటి ఈ ధన్యకరమైనటువంటి సమయాన్ని బట్టి దేవాదేవునికి స్తోత్రాలు. నడిపించినటువంటి సహోదరి భారతి గారికి వందనాలు. దేవుని సన్నిధి పట్ల కూడి వచ్చినటువంటి ప్రియ విశ్వాసులైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నా. అందరికీ వందనాలు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. గత ఆదివారము మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తున్నాం. ఏమేమి ధ్యానం చేస్తామంటే దేవుని వాక్యాన్ని ఏమి ధ్యానం చేసాం. పోయినా ఆదివారం ముక్కులు తిరగకుండా చెప్పాలి. వేరు పారిన వారై ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువానందు మనం అందరం కూడా వేరు పారినటువంటి వారముగా మనం ఉండాలి. అది యేసుక్రీస్తు ప్రభువాలో మనము వేరు పారాలి. వేరు పారినటువంటి వారే శోధన వచ్చినా, శ్రమ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, వ్యాధులు వచ్చినా, బలహీనతలు వచ్చినా, కరువులు వచ్చినా, లేమిడి పరిస్థితులు వచ్చినా, ఇబ్బందుల కొరిమిలో మనం ఉన్నా సరే వేరు పారినటువంటి వారు ఎలాగుంటారో కదలక వారు దృఢముగా వారు ఉంటారు. కాలిఫోర్నియాలో మనం ఉదాహరణగా చెప్పుకున్నటువంటి ఆ సికోయా చెట్టు వలె వారు ఎలా ఉంటారు? దృఢంగా బలంగా ఉంటారు. కాబట్టి క్రీస్తునందు మనం వేరు పారినటువంటి స్థితిలోనికి మనం వెళ్ళాలి. లేకపోతే ఈజీగా మనం పడిపోతాం, ఈజీగా మనము వెనదిరిగిపోతాం అన్నమాట. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే క్రీస్తునందు వేరు పారని వారు ఏమైపోతారో కూడా మనం నేర్చుకున్నాం. వారు ఎండిపోతారు అని కూడా మనం నేర్చుకున్నాం కదా గడిచినటువంటి వారం. క్రీస్తునందు వేరు పారినటువంటి వారు ఎండిపోతారు, వారు పడిపోతారు అని చెప్పి ఆ బండ మీద పడినటువంటి విత్తనాలు ఏ విధముగా, రాతి నేలలో పడినటువంటి విత్తనాలు ఏ విధముగా అవి లోపలికి చొచ్చుకోలేకపోవడం వలన ఏ విధముగా అవి మరి ఎండిపోయాయో, అవి పడిపోయాయో అనేటువంటి విషయాల్ని మనం గడిచినటువంటి ఆదివారం మనం నేర్చుకుని ఉన్నాం. అయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా ఈ వారం కూడా దాని యొక్క కంటిన్యూషన్ గా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కొలస్సీ పత్రిక గత వారం మనం చదువుకున్నటువంటి ఆ యొక్క కొలస్సీ పత్రిక నుండి మనం చూసినట్లయితే 2వ అధ్యాయం కొలస్సీ పత్రిక చదవండి ఒకసారి. 2వ అధ్యాయం 6వ వచనం నుండి. అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటి వలె కట్టబడచ్చు, మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడచ్చు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటయందు విస్తరించచ్చు, ఆయన యందుండి నడుచుకొనుడి. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇలా వాక్యాన్ని మనం జ్ఞాపకం చేస్తున్నట్లయితే వేరు పారినటువంటి వారు ఎలాగుంటారంటే తీసుకొచ్చేసేయండి రవి గారు,
డోర్ తీసి ఉంచేసాను, ఓపెన్ చేసాను, పర్వాలేదు. రైట్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే వేరు పారినటువంటి వారు ఎలా ఉంటారట, ఇంటి వలె వారు కట్టబడుచూ ఉంటారు. ఈ లోకంలో మనకి అనేక విధాలుగా సొంత గృహాలు ఉండొచ్చు, ఆర్థిక గృహాలు ఉండొచ్చు, మరి జగనన్న గారి గృహాలు ఉండొచ్చు. ఏదో రకంగా మరి ఎక్కడో దూరంగా ఏదో ఒక ఇల్లు వచ్చిందంటే ఎంతో సంతోషం. ఆశ్చర్యం, మన దుబాయ్లో వచ్చిందంటే అయినా మొక్కల్లో సంతోషమే. ఎందుకంటే ఈ భూమి మీద కొన్ని గజాల స్థలాన్ని మనం సంపాదించుకున్నాం అనేటువంటి ఆనందం మనిషి. తీసుకున్నటువంటి వారందరూ కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి కదా, కృతజ్ఞత కలిగి ఉండాలి. మీరు అర్థం చేసుకుంటారు, ఎక్కువ చెప్పవసరం లేదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డగా, ఈ లోకంలో మనము ఏ విధమైనటువంటి గృహములను మనము సంపాదించకపోయినా, భక్తుడు ఆ పాట రాసుకున్నట్టుగా ఈ భూమి ఉండేది కొద్ది కాలమే, యేసునికే సువిశేషముకే అనేటువంటి పాట పాడతాం కదా. అట్లాగే ఈ భూమి మీద మనము ఏమి సంపాదించకపోయినా ఆధ్యాత్మికంగా మన జీవితాలు కట్టబడాలి. కట్టబడడం అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా ఒక చక్కని ఉదాహరణ చెప్తారు. బుద్ధి గలవాడు ఇల్లు కట్టాను, బండ మీద కట్టాడు. బుద్ధి లేని వాడు ఇల్లు కట్టాడు, ఇసుక మీద కట్టాడు. ఎవడైతే బండ మీద బుద్ధిమంతుడిగా ఉండి ఇంటిని కట్టాడో వారి ఇల్లు వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, అనేకమైనటువంటి పెళ్లిదారులు వచ్చాయి, పెళ్లి తుఫానులు వచ్చాయి, వారి ఇల్లు ఏమైపోయింది? కూలిపోలేదు, కదల్చబడలేదు. ఎలాగైతే వేరు పారినటువంటి చెట్టు ఏ విధముగా కదల్చబడలేదో, కొండ మీద కట్టినటువంటి ఇల్లు కూడా అలాగే కదల్చబడదు. హల్లెలూయా. వానలు వచ్చినా, వరదలు వచ్చినా, పెను తుఫాన్లు వచ్చినా, భయంకరమైనటువంటి ఉపద్రవములు అనేటువంటివి కలిగినప్పటికీ కూడా ఆ ఇల్లు ఏమవుదట? కూలిపోదు. ఎందుకో తెలుసా? అది బండ మీద కట్టబడి, రాతి నేలలో అది కట్టబడినటువంటి గృహము అది. అయితే ఈ రోజు క్రైస్తవులముగా, విశ్వాసులముగా మనందరి జీవితాలను కూడా దేవుడు క్రీస్తు అనేటువంటి బండ మీద మనల్ని నిలవబెట్టాడు. అదే వాక్యాన్ని మనం చూస్తాం. 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 11వ వచనం చదివితే, వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది మాట్లాడరా, ఈ పునాది యేసుక్రీస్తే. హల్లెలూయా. ఈ రోజు మనల్ని నిలవబెట్టినటువంటి వాడు, మనకి ధైర్యంతో నింపుతున్నటువంటి వాడు, మనకి ఆదరణ ఇస్తుంటున్నటువంటి వాడు, మనల్ని రక్షిస్తుంటున్నటువంటి వాడు, మనల్ని పోషిస్తున్నటువంటి వాడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. మనం అందరం కూడా ఎక్కడ కట్టబడ్డామండి? యేసుక్రీస్తు ప్రభువారు మీద. మనం ఎవరు అంటే మనందరికీ కూడా ఇల్లు అంతా కనబడుతుంది కదా. ఇల్లు అంతా కూడా మంచి సీలింగ్లు, మంచి డెకరేషన్లు, మంచి లైటింగ్లు, మంచి పుట్టీలు, టేక్ డోర్లు, ఇవన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. ఇల్లు అంత అందంగా కనబడుతూ ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఇల్లు మరీ సుందరంగా కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆకాశంలో చూస్తూ ఉంటే ఆకాశం కన్నా సుందరంగా సీలింగ్లు ఉంటా ఉన్నాయి. బాల్ సీలింగ్లు అని, ఆ లైట్లు, డీగీ లైట్లు, ఆ రోపులు, ఇవన్నీ చాలా ఉంటా ఉన్నాయి. కానీ ఏమిటువంటి దేవుని బిడ్డలారా, కనబడలేనటువంటిది ఒకటి ఉంది, పునాది అనేటువంటిది. అది ప్రాముఖ్యమైనటువంటిది. మనం ఎంత ఖర్చు బయట పెట్టినా పెట్టకపోయినా పునాది అనేటువంటి దాని విషయంలో ఏ విధమైనటువంటి రాజీ పడడానికి వీలు లేదు.
మేము కాకినాడ వెళ్తున్నప్పుడు ఆ యొక్క గాజువాకలో ఒక పెద్ద బిల్డింగ్ కూలిపోయి ఉంటుంది అక్కడ. ఆ 3 అంతస్తులు పెద్ద పిల్లలు వేశారు. అలాగే ఇప్పటికీ కూడా దాన్ని ఎవడు పట్టించుకోండి అలాగే ఉన్నాడు అక్కడ హెరావత్ స్టోర్స్ పక్కన కదా. పెద్ద పిల్లర్స్, కొన్ని కోట్లు దాని మీద వ్యాపారం జరిగేటువంటి ప్రదేశం అది. కానీ ఏమైపోయిందో తెలుసా, పునాది సరిగా లేకపోవడం వలన అంత ఖర్చు పెట్టినప్పటికీ కూడా ఇల్లు ఏమైపోయింది, కృంగిపోయింది, పక్కకు కృంగిపోయింది. ఈరోజు చాలా జీవితాల్లో నిజ రక్షకుడు అనేటువంటి యేసుని ఎరుగక ప్రతి వారు తమకు ఇష్టమైనటువంటి త్రోవల్లో నలిగిపోతూ తిరుగుతూ, మేము వస్తున్నాం జ్ఞానాపురం వస్తూ ఉంటే అబ్బో ఎన్ని కోతులు వెళ్ళిపోతా ఉన్నాయో, టక 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 లైన్ గా వెళ్ళిపోతా ఉన్నాయి. దాని చుట్టూ చాలా మంది గుంపులు చాలా మంది ఉంటే ఉన్నారు. అయ్యో పునాది సరైనటువంటిది కాదు. వారు అనుకుంటున్నారు మేము కట్టుకుంటున్నాం, మేము ఇలా చేస్తాం అలా చేస్తాం ఇలాగ జరిగించాం, మాకు పాప క్షమాపణ దొరికిపోయింది, మేము నీతిమంతులం అయిపోయాము, మేము పరిశుద్ధులం అయిపోయాము అని చెప్పి అనుకుంటున్నారు. కానీ వారి పునాది మనుష్యుల పాప పరిహారార్థమై పరిశుద్ధుని యొక్క రక్తము ద్వారానే పాప విమోచన. హల్లెలూయా. వారేమనుకుంటున్నారు అంటే ఇదిగో జంతువుల రక్తము ద్వారానే పాప విమోచన. పునాది అనేటువంటిది సరిగా లేకపోతే ఆ ఇల్లు అనేటువంటిది ఖచ్చితంగా ఏమైపోతుంది అంటే అది కూలిపోతుంది. ఖచ్చితంగా అది కూలిపోతుంది. ఈరోజు ప్రియమైన ద్వారా మనము బయట ఉన్నటువంటి వారికంటే మనము గొప్పవారమని కాదు కానీ, భక్తి పొందమని కాదు కానీ, విశ్వాసులమని కాదు కానీ, జ్ఞానవంతులమని కాదు కానీ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అమూల్యమైనటువంటి కృప చేతనే మనము రక్షించబడి ఎక్కడ కట్టబడి ఉన్నామంట, యేసుక్రీస్తు అనేటువంటి బండ మీద మనలను నిలవబెట్టి ఉన్నాడు. హల్లెలూయా. పాపపు యూబి నుండి నన్ను లేవనెత్తిన దేవా, పాపపు యూబి నుండి నన్ను లేవనెత్తిన దేవా, యేసు బండపై స్థిరముగా నిలచిన నా ప్రియ రక్షకా, యేసు బండపై స్థిరముగా నిలిపిన నా ప్రియ రక్షకా, ఆత్మస్వరూపుడా ప్రియా స్వరూపుడా, స్తుతించెదా ఆరాధించెదా నాదు రక్షకా, స్తుతించెదా ఆరాధించెదా నాదు రక్షకా. హల్లెలూయా. అందుకే దావీదు మహాభక్తుడు ఒక గొప్ప ప్రవచనాన్ని చెప్తూ ఉన్నాడు. యెహోవా ఇల్లు కట్టించని ఎడల ఆయన కట్టాలా, ఆయన ద్వారానే రక్షణ, ఆయన ద్వారానే పాప క్షమాపణ, ఆయన ద్వారానే విడుదల. ఈరోజు మనం అందరం కూడా మనకి నచ్చినటువంటి పునాదులు మనం వేసుకోవడం కాదండి, యేసుక్రీస్తు అనేటువంటి పునాది మీద, అంటే యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి ఆ గొప్ప గుణ లక్షణాలు అనేటువంటి మనం అలవర్చుకొని ఆయన మార్గంలో మనం ప్రవేశించడమే, ఆయన మార్గాన్ని అనుసరించి నడుచుకోవడమే యేసుక్రీస్తు అనేటువంటి పునాది మీద కట్టబడట అనేటువంటి. ఆయన యందు నమ్మిక ఇచ్చినటువంటి వారు ఎన్నడూ కూడా సిగ్గుపడరు. మనం నమ్మదగిన వారమైనను ఆయన నమ్మదగిన దేవుడై ఉంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి
వేరు పారి ఉండుట అనేటువంటిది పునాది మీద కట్టబడినటువంటి ఇంటితో కూడా సమానం. అదే వాక్యం కొలస్సీ పత్రికలో మనం చదువుతూ ఉన్నాం. ఏమంటున్నాడంటే ఆయన అక్కడ, ఇదిగో మీరు వేరు పారిన వారే విశ్వాసం ఇంటి వలె కట్టబడచ్చు, మీరు నేర్చుకున్న ప్రకారము విశ్వాసమందు స్థిరపడచ్చు. హల్లెలూయా. ఇంటి వలె మనము కట్టబడుట అనేటువంటిది చాలా అవసరం అండి, చాలా అవసరం. ఇంటి వలె మనము కట్టబడుట. నాలుగో విషయం నేను జ్ఞాపకం చేస్తున్నాను. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభువానందు మనం వేరుపారాలి. రెండవదిగా యేసుక్రీస్తునందు వేరు పారినటువంటి వారు పడిపోతారని నేర్చుకున్నాం. మూడవదిగా యేసుక్రీస్తునందు వేరు పారినటువంటి వారు ఒక దృఢమైనటువంటి ఇంటి వలె కట్టబడతారు. ముఖ్యంగా ఇల్లు కట్టినప్పుడు ఏమేమి వాడతారండి? ఏమేమి వాడతారు? ఇసుక. నేను తెలుగు భాష అనకండి. రైట్. ఇసుక, ఇనుము, రాయి, అమ్మా ఇటుక, అన్నిటికన్నా ప్రాముఖ్యమైనటువంటిది నీళ్లు. వాటర్ అనేటువంటిది చాలా, నీకు ఎంత మెటీరియల్ ఉన్నా సరే నీకు నీళ్లు లేకపోతే, ఆ వాటరింగ్ అనేటువంటిది సరిగా చేయలేకపోతే ఆ ఇంటికి దృఢత్వం అనేటువంటిది నేస్తులు. అందుకే అంటాడు బాగా తడపండి అంటాడు. ఆయన తక్కువ సిమెంట్ వేసి కట్టేసిన కాంట్రాక్టర్ ఏమంటాడు, బాగా తడిపియండి అంటాడు. ఎందుకంటే దాంట్లో ఆ ముసుగు గట్టిపడిపోతుంది కదా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ ఇంట్లో అనేకమైనటువంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఉంటాయి. ఈ మైక్ ఉంటది, లక్షలు పెట్టినటువంటి యాపిల్ కాయ లాంటి మొబైల్ ఉంటది, యాపిల్ ఫోన్ ఉంటది, ఫ్రిడ్జ్ ఉంటది, గ్రైండర్ ఉంటది, ఫ్యాన్ ఉంటది. ఇప్పుడైతే ఏసీలు ఉంటా ఉన్నాయి, కూలర్లు ఉంటా ఉన్నాయి. అనేకమైనటువంటి గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు అనేటువంటివి ఇంట్లో ఉంటూ ఉన్నాయి. కరెంట్ లేకపోతే ఏమైనా ప్రయోజనం ఉందా అండి? కరెంట్ లేకపోతే ఏమైనా ప్రయోజనం ఉందా? ఏమీ ప్రయోజనం ఉండదు కదా. ఎలక్ట్రిసిటీ లేకపోతే ఏమీ ప్రయోజనం ఉండదు. అవన్నీ కూడా వచ్చినే చూడడానికి తప్ప అవి వర్క్ చేయవాలండి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు మనతో ఉంటేనే మనము పవర్ అంటే శక్తితో మనం ముందుకు సాగగలం. యేసుక్రీస్తు ప్రభువారు లేదా పరిశుద్ధాత్ముడు మనతో లేకపోతే నథింగ్ మాట, మనమేమీ కూడా చేయలేము, నిమిత్త మాత్రం అయిపోతున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తునందు మనము ఆ బండ మీద మన గృహాలు మనము కట్టబడాలి. మరొక విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువానందు నమ్మికించిన వారు, వేరు పాడిన వారు ఎలా ఉంటారంట? విశ్వాసమందు స్థిరపరచబడుచు. లోపల ఖాళీగా ఉండేయండి, వచ్చేసేయండి, లోపలికి వచ్చేసేయండి. లోపల వెనుక ఖాళీగా ఉంది. స్త్రీలు ఫ్రంట్ లైన్ కి వచ్చేస్తే పురుషులు 2 లైన్లో కూర్చుంటారు. వెనక లైన్ సార్ ఖాళీ ఫ్రంట్ లైన్ కి వచ్చాయమ్మా అవిలా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. యేసుక్రీస్తునందు విశ్వాసం వచ్చినటువంటి వారు ఎలా ఉంటారట? వారు స్థిరపరచబడాలండి. అంతేగాని కష్టం వచ్చినప్పుడు ఒకలాగా, సుఖం వచ్చినప్పుడు ఒకలాగా, లేకపోతే మేలు జరిగినప్పుడు దేవా నీకు స్తోత్రం, వేదన జరిగినప్పుడు దేవా నువ్వు ఎక్కడ ఉన్నావు, ఇలాంటి అలల వంటి విశ్వాసంతో మనం ఉండడానికి వీల్లేదు. విశ్వాసమందు మనము స్థిరపరచబడాలి.
దాన్ని నీకు అందుకే పడదు, నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో. ఆ విశ్వాసంలో నువ్వు ఎప్పుడు కూడా సంచులుడు అయిపోవద్దు, నువ్వు దిగజారిపోవద్దు. దేవుని బిడ్డరా చూడండి, హెబ్రీ పత్రిక వాక్యాన్ని చూద్దాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 19వ. ఈ నిరీక్షణ నిశ్చలమును స్థిరమునై మన ఆత్మకు లంగరు వలె నుండి తెర లోపల ప్రవేశించుచున్నది. హల్లెలూయా! ఎంత గొప్ప చక్కని వాక్యం అండి. ఈ నిరీక్షణ నిశ్చలముగాను, నిశ్చలము అంటే దృఢమైనటువంటిది గాను, స్థిరముగా ఉండి అది ఎలా ఉంటుందంట, మన ఆత్మకు లంగలు వలె ఉంటుందంట అండి. పెద్ద పెద్ద వాడలు, షిప్లు, పెద్ద పెద్ద వాడలు, పెద్ద పెద్ద షిప్లు మన వైజాగ్ పోర్టుకు వస్తూ ఉంటాయి, ఒడ్డుకు వస్తూ ఉంటాయి. అప్పుడు ఆ వాడలు అక్కడ అలాగా ఉండిపోవడానికి గల కారణం ఏమిటంటే, ఒక పెద్ద పెద్ద లంగర్లు అనేటువంటి వాటికి వేస్తూ ఉంటారు కదా. దాని ఇంగ్లీష్ లో డాక్యుమెంట్ వారు ఏమంటారు, యాంకర్స్ అంటారు కదా, యాంకర్స్. నాకు అటువంటి కీచైన్ లాంటి కూడా ఇచ్చారు నా గిఫ్ట్ శ్రేణి గారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యాంకర్ ఏం చేస్తుందంటే, ఆ షిప్ తాలూకా ఇంత పెద్ద షిప్ ని కూడా ఆ యాంకర్ వెళ్ళిపోయి వారు ఏదైతే ఏర్పాటు చేసి దాన్ని తగులుకొని అది బలంగా ఉంటుందండి. ఆ యాంకర్ ఉన్నప్పుడు ఎంత అలలు రాని, ఎంత ఉధృతముగా ఆ అలలు కొట్టని, తుఫాను రాని, మరి ఏ విధమైనటువంటి ఉపద్రవం రాని, ఆ ఒడ్డునున్నటువంటి ఆ లంగర్ ఉంది కాబట్టి ఆ షిప్ ఏ మాత్రం కూడా కదలదు, తిరగపడిపోదు, లేదా నీటికి కొట్టుకుపోదు. ఎప్పటికీ కూడా అలాగా లంగర్ లేనటువంటి షిప్ మాకు అక్కడ ఆగిపోయింది. ఎక్కడ? తెన్నేటి బార్ దగ్గర ఓ షిప్ లంగర్ లేక ఏమైపోయింది, అది కొట్టుకొచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, తెర లోపల లంగరు వలె మన ఆత్మ ఎక్కడుందండి, పైన శరీరం అనేటువంటి తెర ఉంది. ఆ తెర లోపల ఆత్మకి దేవుడు ఏం చేశాడట, లంగరు వేశాడండి. హల్లెలూయా! అందుకోసమని మనం చెప్తాం కదా, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా అంతర్య పురుషుడు దినదినము లోపల పరచబడుచున్నాడు. హల్లెలూయా! శారీరకంగా బలహీనము కావచ్చు, శారీరకంగా ఏ విధమైనటువంటి పలుకుబడి లేకపోవచ్చు, అధికారం లేకపోవచ్చు, ధనవంతులము కాకపోవచ్చు, పేదవారము కావచ్చు, మరి ఏ విధముగా మనం ఉంటున్నప్పటికీ కూడా మన ఆత్మ మట్టుకు ఎలా ఉందంట, లంగరు వేస్తుంది. ఎవరికి లంగరు వేసాం? యేసయ్యకి లంగరు వేసేసాం అన్నమాట. కాబట్టి మనలను ఎవడు కూడా కదపలేని స్థితిలో మనం ఉండగలగాలి. అలాగ ఉండాలంటే నీవు వాక్యమందును, ప్రార్థన యందును, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క విశ్వాసంలో నువ్వు ఎలా ఉండాలట, వేరు పారినటువంటి వాడవై ఉండాలి. అలాగుంటే నీవు నిశ్చలమును స్థిరమునై నీవు ఉంటావు. ఏ విధమైనటువంటి ఉపద్రవం వచ్చినా సరే నీవు బెదిరిపోవు, అదిరిపోవు. కొంతమంది అదిరిపోతూ ఉంటారు, బెదిరిపోతూ ఉంటారు. బెదిరిపోవడానికి వీళ్ళు శుక్రవారం మనం నేర్చుకున్నాం కదా, ఇదిగో 6 బాధల్లో నుంచి ఆయన నిన్ను తప్పిస్తాడు. ఒకవేళ 7 బాధలు కలిగినా సరే ఏ కీడు నీకు రాకుండా ఆయన నిన్ను తప్పిస్తాడు. హల్లెలూయా! నిన్ను కాపాడుతాడండి. ఎందుకంటే
నీ వేసిన లంగరు ఏసై మీద నీవు ఆనుకొని, ఏసై మీద ఆధారపడి, ఏసైని నమ్ముకొని నీవు జీవిస్తున్నావు. నీవెన్నడూ కూడా అన్యాయస్తుడు. విశ్వాసం ఉంచు. వేరు పారిన స్థితిలోనికి నీవు వెళ్ళు. నువ్వు వేరు పారినటువంటి అనుభవంలోనికి నీవు వెళ్ళు. రాబోయే జీవితాన్ని ఆశీర్వాదకరంగా ఉంచుతాయి. మరొక మాటని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ యొక్క వేరు పారినటువంటి వారు ఎక్కడ వేరు పారాలి అంటే చూడండి ఒకసారి సామెతల గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 3వ వచనం. భక్తిహీనత వలన ఎవరును స్థిరపరచబడరు, నీతి మంతుల వేరు కదలదు. హల్లెలూయా. నీతిమంతుల యొక్క వేరు కదలదంట. ఈ లోకంలో నీ నీతి, నీ యథార్థత అనేటువంటిది ఎప్పటికీ కూడా అది శాశ్వతంగా నిలిచిపోతుందండి. నువ్వు నీతిగా యథార్థతగా బ్రతికిన నాడు నీతిమంతుని యొక్క వేరు కదలదంటండి. నువ్వు యథార్థంగా జీవించు, భక్తిగా జీవించు, మంచిగా జీవించు. దేవుడు నీ జీవితాన్ని ఆశీర్వాదకరముగా, దీవెనకరముగా ఉంచుతాడు. ఒక తాగుబోతు భర్త ఉన్నాడంట. తాగుబోతు భర్త శుభ్రంగా తాగేసి ఒకసారి ఇంటికి వచ్చాడంట. శుభ్రంగా తాగేసి ఇంటికి వచ్చి ఆ భార్యని ఏం చేశాడంటే శుభ్రంగా, కింద ఖాళీ ఉందమ్మా చాలా, ఏం చేశాడంటే శుభ్రంగా చితక్కొట్టేశాడంట. ఏమంటే కొంతమంది భర్తలు ఇంటికి వచ్చి అదే పని కదా, కొంతమంది తాగాలంటే అది మంచిగా, కొంతమంది భార్యలు ఉంటారు, ఆయన తాగేసి తంతే చర్చికి బాగా వస్తారు. ఆయన తాగకుండా ఇంటికి జాగ్రత్తగా వచ్చి స్వీటో హాటో తెచ్చి బిర్యానీ తెచ్చి బాగా మేపడానికి భార్యని ఆవిడ చర్చికి రావడమే మానేస్తుంది. ఏమండి, నిజంగా కొంతమందిని తంతుండడం మంచిదేమో అనిపిస్తుంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను, ఇదిగో ఈ భార్యను శుభ్రంగా కొట్టి మళ్ళా బయటికి పోయాడంట. మళ్ళా బయటికి పోయి అల్లంత దూరాన్ని వెళ్ళిపోయి ఇదేం చేస్తుందో చూద్దాం అంటే, ఆ ఇంటికి వెళ్ళిపోయి నా గురించి చెడుగా మాట్లాడుతుందో, లేదా ఫోన్ తీసి వాళ్ళ అమ్మాయికి చెప్తుందో, లేనిపోని కన్నీరు కార్చేసి నా మీద వేసేస్తా ఉందో ఏంటో అని చెప్పేసి వీడు మళ్ళా ముందుకు వెళ్ళిపోయిన అలా తూరుకుంటూ వచ్చాడంట. మెల్లిగా కిటికీ మెల్లిగా ఓపెన్ చేసి చూపెట్టాడంట. ఇలాగా చూపెట్టినప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసా, ఏడుస్తూ ప్రార్థన చేస్తుందంట. ఏమని ప్రార్థన చేస్తుందంటే, యేసయ్య వీడు ఫుల్గా తాగేసి వచ్చాడు, రోడ్డు మీద పోతా ఉన్నాడు, ఏ తూలిపోయి ఏ రోడ్డు పక్కన పడతాడో, వాడి తలకాయ ఏమైనా ఫుట్పాత్కు తగులుతుందేమో, ఏ లారీయో వచ్చి వీడిని గుద్దేస్తుందేమో, ఏ బస్సు వచ్చి వీడిని గుద్దేస్తుందేమో. యేసయ్య నా భర్తను కాపాడండి యేసయ్య, నా భర్తను రక్షించండి యేసయ్య అని ఈ మాటలు తన భర్త విన్నాడు. ఈ మాటలు తన భర్త విన్నాడు. విన్న తర్వాత నుంచి తాగుడు తగ్గడం మొదలెట్టింది, విశ్వాసము పెరగడం మొదలుపెట్టింది. హల్లెలూయా.
తన భర్త మీద ప్రేమ మొదలైంది, భార్య మీద ప్రేమ మొదలైంది, భార్య మీద కనికరం మొదలైంది. అయ్యో దీన్ని ఎంత బాధినా సరే, కొంతమంది ఉంటారు బాగుతున్నారా వాడక్క అని చెప్పి ఏం చేస్తే సీపురు గారు తిరగేస్తారు, ఆయన పరిగెట్టిస్తూ ఉంటారు కదా, వాడి గురించి ప్రార్థన చేయరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలగా జ్ఞాపకం చేస్తున్నాను, రాను 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 ఆ భర్త కూడా ఏమైపోయాడు, యేసుక్రీస్తు ప్రభు వారిని సొంత రక్షకునిగా అంగీకరించాడు. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, నేను కాదు చెప్పడం, ఒక భార్య యొక్క మంచి నడవడిక ద్వారా తన భర్త యొక్క మనస్సును మార్చొచ్చు. ఇక దొంది అన్నయ్య సభ్యులు అలాగా ఉంటే మనం ఏం చేయలేము కదా. కొంతమంది అన్నయ్య సభ్యులు అలాగా ఉంటారు, రెండు మాటలు ఒకటైపోతా ఉంటాయి. కీడు చేయడానికి, అబద్ధం ఆడడానికి, మోసం చేయడానికి, దగా చేయడానికి. అలాగే ఎప్పుడూ ఉండొద్దు. భర్త ముందుకు పోతా ఉంటే భార్య వెనక్కి లాయాల. తప్పిది. మనం అబద్ధం ఆడుతూ ఉన్నాం, మనం మోసం చేస్తూ ఉన్నాం, మనం దగా చేస్తూ ఉన్నాం, లేనివి పుట్టిస్తూ ఉన్నాం, ఇది మనకి మంచిది కాదని ఒకరు వెనక్కి లాగేటువంటి వారుగా ఉండాలి. అంతేగాని పలా ఇదే కరెక్ట్, ఇది ఇలాగే చేయి, ఇదే ఓకే అని చెప్పేసి ఇద్దరు ఒకే తాటి మీద వెళ్ళిపోయారు అనుకో, ఆ తాటి పట్టి తిరిగిపోద్దు, నువ్వు ఎక్కడ పడతావు, నీటిలో పడిపోతావు. ఏమైపోయారు అన్నయ్య సభ్యులా, వారు ఉన్న చోటనే వారు పడి చచ్చిరి. అబ్బా ఎంత భయంకరమైనటువంటి శాపం అండి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము నీతిమంతులుగా ఉంటూ వేరు పారినటువంటి వారుగా మనం ఉండాలి. నీవు అబద్ధం ఆడుతున్నావు అంటే ఇంకా నీలో వేరు పారలేదు. నీవు మోసం చేస్తున్నావు అంటే ఇంకా నీవు దేవుడికి భయపడ, నీ వేరు యేసులోకి వెళ్ళలేదు. నీవు బండ మీద నీవు కట్టబడలేదు. ఇంకా నువ్వు లేనిపోని మాటలు నువ్వు పుట్టిస్తున్నావంటే ఇంకా నీ వేరు భూమిలోకి వెళ్ళలేదు. నువ్వు పై పైన క్రైస్తవుడిగా ఉంటున్నావు, పై పై మొక్కలాగా ఉంటున్నావు, పై పై చెట్టులాగా ఉంటున్నావు. నీవు అలాగూ ఉంటే గాలి వాన విసిరి కొట్టినప్పుడు గడ్డి పువ్వు వలె వాడిపోతావు, ఎగిరిపోతావు. మరొక వాక్యం అదే సామెతల గ్రంథం 10వ అధ్యాయం 28వ వచనం చూస్తే, నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనుల ఆశ భంగమైపోవును. భక్తిహీనుల ఆశ ఏమైపోతుందట, వారు ఈరోజు సంతోషంగా ఉండొచ్చు. భక్తిహీనులు అంట, శక్తిహీనులుగా అయినా మనం ఉండొచ్చు, కానీ భక్తిహీనులుగా ఉండకూడదు. ఈ షుగర్ వచ్చిన వాళ్ళకి పాపం ఆకలి వేసేస్తా ఉంటుంది, దాహం వేసేస్తా ఉంటుంది, నోరు ఎండిపోతా ఉంటుంది, అనేకమైనటువంటి బాధలు పడుతూ ఉంటారు. అయినను కూడా దేవుని స్తుతించడానికి, దేవుని గణపరచడానికి ఏ మాత్రం కూడా వారు వెనకడుగు వేయరు. బలహీనులుగా ఉంటారు, అనారోగ్యాలతో ఉంటారు, కుటుంబ పరిస్థితులు నలిగిపోతూ ఉంటారు, ఎన్నో అప్పులు ఉంటూ ఉంటాయి, లోన్లు ఉంటూ ఉంటాయి, సమస్యలు ఉంటూ ఉంటాయి. వారి కుటుంబంలో బిడ్డల కొరకు, భర్త కొరకు అనేక విధాలుగా అనేక సమస్యలతో ఉంటారు. కానీ వారు శక్తిహీనులైనప్పటికీ కూడా భక్తిహీనుల మట్టుకు వారు అది ఎప్పుడు కూడా శక్తిహీనుడిగా ఉన్నా పర్వాలేదు, బలం లేకపోయినా ప్రభే బలం ఇస్తాడు. శక్తి చేతనైనా బలము చేతనైనా కాదు, కానీ నా దేవుని ఆత్మ ద్వారానే నేను సమస్తమును జరిగిస్తానని ఆనాడు జెరుబ్బాబెలుతో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు దేవుడు మనతో కూడా చెప్తూ ఉంటున్నాడు, నువ్వు శక్తిహీనుడు అయినా దేవుడు మళ్ళా నీకు బలాబులు దయచేస్తాడు, కానీ నువ్వు ఎప్పుడు భక్తిహీనుడు మట్టుకు కావద్దు. అంటే నువ్వు ప్రార్థన చేయడం మానవద్దు, వాక్యం చదవడం మానవద్దు, దేవుడి మందిరానికి రావడం మానవద్దు, దేవుడి కార్యాల్లో పాలుభాగస్తురాలు కావడం నువ్వు మానవద్దు, మానవద్దు. భక్తిహీనులకు ఆశ ఏమైపోతుంది, మాంతే ఏమైపోతుంది పాస్టర్ గారు? ఇక్కడ ఏముంది, వారి ఆశ భంగమైపోతుంది. నువ్వు అనుకున్నటువంటివి నువ్వు సాధించలేవు. నీ జీవితంలో విజయం అనేటువంటిది ఉండదు. నీ జీవితంలో సంతోషం అనేటువంటి పైన రాయబడుతూ ఉన్నది, నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును, భక్తిహీనులకు ఆశ
మరి యొక్క చక్కని వాక్యాన్ని కూడా మనము ఆ యొక్క వచనాల్లో మనం చూస్తాం. నీతిమంతుల యొక్క వేరు, నీతిమంతులకి ఏముందంటే 12:3లో నీతిమంతుల భక్తిహీనత వలన ఎవరునూ స్థిరపరచబడరు, నీతిమంతులకు వేరు కలదు. హల్లెలూయా. నీతిమంతులకు వేరు కలదు. నీకు వేరుందా? నీకు వేరు ఉన్నదా? నువ్వు వేరు కలిగి ఉంటేనే నీవు అభివృద్ధి పొందుతావు, మహా చెట్టులాగా మారుతావు. ఆ చెట్టు తర్వాత పువ్వులు పోస్తాయి, పిందులు పూత పడతాయి, పిందులు పోయి కాయలు పోయి పండ్లు. హల్లెలూయా. నీకు వేరుందా? నీ వేరుందా? నాకు కొంత అలవాటు ఏంటంటే ఎక్కడైనా మొక్కలు కనబడితే జాగ్రత్తగా చూసి ఎరగొట్టి తెచ్చేస్తా ఉంటాను. తెచ్చేసి ఆ భూమిలో పాతేస్తూ ఉంటాను. కొన్ని మొక్కలు ఏమవుతాయంటే ఎండకి దుక్కుకొని మాడిపోయి బస్ అయిపోతాయి. కానీ కొన్ని మొక్కలు అలాగా కొన్ని రోజులకి మళ్ళా చిన్న చిగురు పడతాయి. వేరు ఉంటేనే చిగురు పడతాం. ఆ వేరు యేసుక్రీస్తు ప్రభువారిని అంటుకొని ఉంటే ఆ సారం అంతా కూడా ఏమైపోతుంది? మనలోకి ఎక్కిపోతుందండి. హల్లెలూయా. సారాన్ని బట్టి కూడా కాయ యొక్క రుచి ఉంటుందండి. పండు యొక్క కాయలు పచ్చప్పగా ఉన్నాయండి అంటాం కదా. ముఖ్యంగా ఈ మామిడి పళ్ళు సీజన్లో ఏం కాయలండి బాబు, వగరు చప్పగా ఉన్నాయండి, మందేసి ముగ్గించేసేయండి అంటాం. అదే నిజంగా చెట్టుకే ముగ్గినటువంటి పళ్ళు ఎంత మధురముగా ఉంటాయో, యేసుక్రీస్తు ప్రభువారి లోనికి, ఆ సారములోనికి నీ వేరు చొచ్చుకొని వెళ్ళిపోతే మరా వంటి నీ జీవితాన్ని ఆయన మధురముగా మార్చేస్తుంది. హల్లెలూయా. నువ్వు విశ్వసిస్తున్నావా? నువ్వు నమ్మకిస్తున్నావా? ఎటువంటి చేదైనటువంటి బ్రతుకైనప్పటికీ కూడా మధురమైనటువంటి బ్రతుకుగా నీ జీవితాన్ని మార్చేస్తాడు. నువ్వు వేరు పారినటువంటి స్థితిలో నీవు ఉండాలా. వేరు పారినటువంటి స్థితిలో ఎదుటి వారిని చూసి నీవు అసూయపడడానికి, భక్తిహీనులుగా ఈర్ష్యపడడానికి, హెచ్చించబడుతుంటే చూస్తూ లేక ఉండిపోవడానికి, నీ జీవితము ఆ ప్రభుకి హేయమైనటువంటి ఉండడానికి వీల్లేదు అని. సూరమ్మ సారమ్మ అని ఒక ఇద్దరు ఉన్నారంట. ఎవరున్నారు? సూరమ్మ సారమ్మ. ఎవరు లేరు కదా. సారమ్మ గారు ఉన్నారండి, పర్లేదు. సూరమ్మ గారు ఎవరు లేరు. అయితే ఈ సూరమ్మ గారు ఎప్పుడు కూడా ఎవరు పడితే వాళ్ళతో కయ్యాలు, ఎవరు పడితే వాళ్ళతో దెబ్బలాట్లు, ఎప్పుడు నోరు పెద్దలు చేసుకొని మాట్లాడడం, నోటి నిండా బూతులు, నోటి నిండా సరసోక్తులు, ఇక కయ్యానికి కాలు దూవడం, నోరు అదుపులో లేకపోవడం, ఈ విధంగా ఉంటుందంట సూరమ్మ. అందరూ కూడా సూరమ్మని అమ్మ బాబాయ్ దాని నోట్లో నోరు పెట్టకూడదు, దాంతో మాట్లాడకూడదు, దాంతో సహవాసం చేయకూడదు అని చెప్పి అందరూ కూడా ఆ సూరమ్మ గురించి మంచిగా మాట్లాడతారా, చెడుగా మాట్లాడతారా? నీ నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందట కదా. అందుకే ప్రసంగి అంటే నీ నోటికి ఏం పెట్టుకోవాలట? చెక్కం పెట్టుకోవాలంట. చెక్కం పెట్టుకోవాలా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ సూరమ్మ అందరూ కూడా అమ్మో నీ నోట్లో నోరు పెట్టకూడదు, నోరిప్పితే బండ బూతులు, నోరిప్పితే అనేకమైనటువంటి దుర్మార్గత కార్యాలు, అన్ని కూడా అన్యాయాలు, అన్ని కూడా తప్పుడు అబద్ధాలు అన్ని చెప్పేసి ఎవరు కూడా ఆమెను ఎప్పుడు కూడా అందరూ కూడా చెదరించుకోవడమే. ఆవిడ గురించి భయపడమే. ఎవరు కూడా ఆమెతో సహవాసం చేయట్లేదు. కానీ సారం ఉన్నది కదా. సారం ఎప్పుడు కూడా మితముగా మాట్లాడుతూ, జాలి, దయ, కనికరము చూపిస్తూ, అనేకులకు సహాయము చేస్తూ, నెమ్మది కలిగి మంచి జీవితాన్ని సారమ్మ
జీవిస్తుందంట. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే సూరమ్మని ఏమంటున్నారు, చిచ్చి అమ్మ బాబోయ్ అది కచ్చగూరదు అంటూ ఉన్నారు. సారమ్మ ఏమంటున్నారు, అమ్మో ఈవిడ చాలా భక్తి కలది, విశ్వాసం కలది, నెమ్మది కలిగినటువంటిది అంటున్నారు. ఈ సూరమ్మ సారమ్మ ఏమంటే ఇంట్లో కూడా ఎలా ఉండాలా, సారమ్మలాగే ఉండాలా, సూరమ్మలాగా ఉండకూడదు కదా. అయితే ఈ కోపం పెట్టుకొని గ్రజ్ పెట్టుకొని అమ్మ సారమ్మ ఎక్కడికి వెళ్ళి సరే పొగుడుతున్నారు, సారమ్మకి మంచి పేరు వచ్చేస్తుంది, సారమ్మ ఏదైనా చేయాలని చెప్పేసి ఏం చేస్తుందంటే రోజు కూడా వాళ్ళిద్దరికి ఇంటి మధ్యలో గోడ ఉందంట. గోడ ఉంటే రోజు ఏం చేస్తూ ఉందంటే పేడ కలిపినటువంటి నీళ్లు తీసి ఆ గోడలోంచి విసిరేస్తూ ఉందంట. ఏం చేస్తూ ఉంది, కొంతమంది కూరుండి కయ్యానికి వస్తారు, ఎలా గోకాలని చూస్తారు, ఎలా కయ్యానికి కాలు దువ్వాలని చూస్తూ ఉంటారు కదా. ఏదో రకంగా కయ్యానికి రావాలి, ఏదో రకంగా గొడవకు రావాలా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, రోజు ఏం చేస్తూ ఉందంటే ఈ ప్యాండీలు కలిపేసి ఏం చేస్తూ ఉంది, పోసేస్తూ ఉంది, గోడ పక్క నుంచి పోసేస్తూ ఉందంట. మాట్లాడలేదు, నేను మర్చిపోతూ ఉంది సూరమ్మకి, ఇది ప్యాండీలు వేసిన గొడవకు రాదు, కొద్ది ఎక్కువ పోయడం మొదలెట్టిందంట, అయినా గొడవకు రావట్లేదంట. 15 రోజులు అయిపోయింది, 20 రోజులు అయిపోయింది. ఇక ఆఖరికి ఉండబట్టలేక కొత్త ఆడిపోయి, ఏమే సారమ్మా నీ కళ్ళు కనపట్లేదా, రోజు ప్యానీలు పడుతున్నాయి కదా, శుభ్రం చేసుకోవచ్చు కదా అని చెప్పి కూరుండి అది వేస్తున్నాను అనేటువంటి మాట ఆ నోట్లోంచి రావాలి కదా అని చెప్పేసి చిన్న కయ్యానికి కాలు దూవింది మాట. అయితే అప్పుడు సారమ్మ అన్నదంట, నేనంతా కూడా ప్రభువుకి అప్పచెప్పేస్తా ఉన్నాను. నువ్వు అనుకుంటున్నావు నన్ను ఇబ్బంది పెట్టాలని, నన్ను ఆ యొక్క చెత్త పేడ నీళ్లు వేయడం ద్వారా నన్ను ఇబ్బంది పెట్టాలని నువ్వు అనుకుంటున్నావు. కానీ ఒకసారి గోడ స్టూల్ ఎక్కి చూడు, నువ్వు వేసిన పేడ నీళ్ళు వల్ల నా మొక్కలన్నీ కూడా చక్కగా రోజు పెరుగుతూ ఉన్నాయి, చక్కని పువ్వులు కాస్తావు. నువ్వు అసూయ పడ్డావు, నా పేరు వచ్చేస్తుందని చెప్పేసి నువ్వు కపన పడ్డావు, లేకపోతే నువ్వు ఇబ్బంది పాలైపోయావు, నీ నోరును పాడు చేసుకున్నావు. కానీ ప్రతిరోజు అశుద్ధమైనటువంటి పేడ ముట్టుకుంటుంది ఎవరు ముట్టుకుంటున్నారు పేడ? ఆ పేడను ముట్టుకొని తీసి దాన్ని పిసికి బకెట్ లో కలిపి దీన్ని ఏం చేస్తా ఉంది అంటే రోజు పేడను పట్టుకుంటుంది ఎవరు? స్వరమే కదా. అయ్యో నా మీద నీవు పేడ నీళ్ళు వేద్దాం అనుకున్నావు, కానీ రోజు నీ చేతులే పేడను తాకుతూ ఉన్నాయి, రోజు నీ చేతులే పేడను కలుపుతూ ఉన్నాయి, నాకు పోయేదేమి కూడా లేదు, అంత నా ప్రభువే చూసుకుంటున్నాడు అన్నాడట. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సౌలు దావీదు మీద ఏ చూపు చూసాడట? విషపు చూపు చూచెను. కానీ ఎక్కడ కూడా దావీదు సౌలుని చంపాలని అనుకోలే. చంపేస్తే వెంటనే రాజు అయిపోతాడు. గొలియాతుని చంపినాడు, సౌలుని చంపలేడా? ఒకసారి ఆ యొక్క గుహలో, ఏ గుహ? అదుల్లాం గుహ, అదుల్లాం గుహ. ఆ గుహలో ఒకసారి ఒంటరిగా కనబడతాడు. ఆ చీకటి ఆ కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం ఉంటాడు. బయట అంతా సైన్యం ఉంది. చంపడానికి అవకాశం వచ్చింది దావీదుకి, కానీ దావీదు సౌలుని చంపలేదు. వాడు దేవుడు అభిషేకించినటువంటి వాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డరా, మనం జ్ఞాపకం చేసుకుంటే నీతిమంతుడిగా దావీదు ఉన్నాడు కాబట్టే సౌలు విషపు చూపు చూచినా దావీదును తీసుకుని వెళ్ళి ఎక్కడ కూర్చోబెట్టాడు? సింహాసనం మీద కూర్చోబెట్టాడు. హల్లెలూయా. నీతిమంతునికి వేరు
కలదు అనేటువంటి మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ యేసుక్రీస్తునందు వేరు పారినటువంటి వారు ఎలా ఉంటారట? చివరికి వస్తూ ఉన్నాం. మూలవాక్య భాగంగా చదువుకున్నాం కదా, యెషయా గ్రంథము 37వ అధ్యాయము. బైబిల్ తెచ్చారు కదా అందరూ కూడా? తెచ్చారా? దేవునికి మహిమ. 37వ అధ్యాయము 30వ వచనము. మరియు యెషయా చెప్పినదేమనగా, హిజ్కియా నీకిదే సూచనయగును, ఈ సంవత్సరమందు దానంతట అదే పండు ధాన్యమును, రెండవ సంవత్సరం దాని నుండి కలుగు ధాన్యమును మీరు భుజించుదురు. పండినటువంటి ధాన్యము నోటికి రావడము కూడా అది దేవుని కృపే. చాలా మంది అనుకుంటారు, అబ్బా నేను చాలా కష్టపడుతున్నానండి, కష్టానికి ఫలం అనుభవిస్తున్నాను. లేదు, ఒక్కొక్కసారి రైతులు పండిస్తూ ఉంటారు ఆహారాన్ని, అకాల వర్షాలు వచ్చేస్తూ ఉంటాయి, అకాలమైనటువంటి తెగుళ్ళు వచ్చేస్తూ ఉంటాయి, అకాలమైనటువంటి ఆ యొక్క వర్షాల వల్ల, తుఫాన్ల వల్ల, వరదల వల్ల పండించినటువంటి పంట నోటి వరకు కూడా రాదు అండి. ఈరోజు మనము కడుపు నిండా భోజనం చేస్తున్నాము అంటే, ఈరోజు మనము మన కష్టార్జితం అనుభవిస్తున్నాం అంటే అదంతా కూడా దేవుని యొక్క కృప. చూడండి అక్కడ, ఇదిగో మీరు మీ ఆహారాన్ని భుజిస్తారు, ధాన్యమును భుజిస్తారు. 3వ సంవత్సరం మీరు విత్తనములు విత్తి చేలు కోస్తారు, కోతకాలం ఉంటది. నువ్వు ద్రాక్ష తోటలు నాటి వాటి ఫలము అనుభవిస్తారు. ఇంకా యూదా వంశంలో తప్పించుకున్నటువంటి శేషం ఇంకను క్రిందికి వేరు తన్ని ఎదిగి ఫలించుదురు. శేషించువారు యెరూషలేములో నుండి బయలుదేరుదురు. తప్పించుకున్న వారు సియోను కొండలో నుండి బయలుదేరుదురు. సైన్యముల తరపున యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. హల్లెలూయా. ఇదిగో ఇంకను కిందికి వేరు తన్ని ఎదిగి ఫలించుదురు. హల్లెలూయా. వేరు తన్నాలని, నువ్వు వేరు తన్నితేనే నువ్వు స్థిరంగా ఉంటావు, బలంగా ఉంటావు. ప్రార్థనా జీవితంలో, వాక్యములో, వాక్య అనుభవంలో, దేవుని సన్నిధిలో ఆధ్యాత్మికంగా నీవు ఎదగాల. అప్పుడు నీ వేరు లోపలికి వెళ్తా ఉంటది. యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సారము నీలోకి వస్తూ ఉంటది. అప్పుడు నువ్వు ఎలా ఉంటావంట? వేరు తన్ని లోపలికి ఎంత వేరు బలంగా వెళ్తా ఉంటుందో పైకి మొక్క కూడా అంత పచ్చగా ఫలములతో అది పైకి వస్తూ ఉంటది. నువ్వు అలా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువులో నీవు వేరు తన్నినటువంటి స్థితిలో నీవు ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, కాబట్టి యేసుక్రీస్తు నందు వేరు పారినటువంటి వారు. ఒక పాట నేను వాట్సాప్ లో పెట్టాను, చూడండి ఒకసారి. మన PGBC ఫ్యామిలీలో పెట్టాను. చాలా కాలం కిందట యూత్ వారితో ఈ పాట నేను పాడించాను కూడా. ఎంతమందికి గుర్తుందో లేదో తెలియదు కానీ, మనం ఎక్కడ నాటబడ్డామట? నీటి యోట యొద్ద. పాట ఓపెన్ చేయమన్నాను, పాటే చూడండి, స్నేహితుల మెసేజ్ చూడకండి, మిగతా స్టార్టింగ్లు వద్దు. అదే భయం నాకు, ఓపెన్ చేయమంటే అక్కడి నుంచి ఎక్కడ వెళ్ళిపోతారు కదా. ఎక్కడ నాటబడ్డామట? ఏ నీటి యూట అది? ఏ నీటి యూట? జీవజలము అయినటువంటి యేసుక్రీస్తు అనేటువంటి నీటి యూట యొద్ద మనము నాటబడి ఉన్నాము. ఏం చేయాలా? వేరు తన్ని ఎదిగి ఫలించాలా. ఎన్ని కష్టాలు, నష్టాలు, వేదనలు వచ్చినా, చింత కలిగినప్పటికీ కూడా మన యొక్క కాపు మానకూడదు. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మన యజమాని వచ్చి వెతుకుతూ ఉంటాడు. ఏవో 10 రోజులు పోతే అలా వేణుగోపాల మొత్తం ఆ బెటాలియన్ అంతా కూడా
తోటలకు పోతాయి. ఎందుకు? మామిడి పళ్ళు జీడిపిక్కలు ఏరుకోవడానికి, అవి తెచ్చుకోవడానికి, వ్యాపారం చేయడానికి. అంటే వాళ్ళ ఆశ ఏంటంటే వాళ్ళ తోట ప్రతి సంవత్సరం కూడా పంట పండుతుంది. ప్రతి సంవత్సరం కూడా మేము వాటిని ఆశతో వారు వెళ్తూ ఉంటారు. ఆశతో వారు వెళ్తూ ఉంటారు. వెళ్ళి ఒక్కొక్కసారి చెప్తూ ఉంటాడు, అన్న ఈ సంవత్సరం కాపు సరిగా లేదు, చిన్న బాధ, రామశిలకలు వచ్చి కొట్టుపారేస్తున్నాయి అన్నయ్య, పూత ఈ వర్షం వల్ల గాలి వల్ల రాలిపోయిందని, ఇలాంటి మాటలు వింటూ ఉంటాం కొంతమందికి కదా. కానీ ఎటువంటి ఉపద్రవం వచ్చినా మనము చింతపడకుండా కాపు మానకూడదు. ఎందుకో తెలుసా? సదాకాలము యేసయ్య కృప మన మీద దాగి ఉంది. పడదమా? నీటియుటయోనబర్తిని వేరు తన్ని ఎదిగి ఫలింతుము, కింద పడము మా కాపు మనము, యేసు కృప చాలు. అందరూ కూడా నీటియుటయోనబర్తిని వేరు తన్ని ఎదిగి ఫలింతుము, చింతపడము మా కాపు మనము, యేసు కృప చాలు, నా యేసు కృప చాలు. పాపం పోయేను హల్లెలూయా, యేసు వచ్చెను హల్లెలూయా, యేసు వచ్చెను హల్లెలూయా, స్తుతి గీతం పాడెదము. అందరూ పాడదాం. పాపం పోయేను హల్లెలూయా, యేసు వచ్చెను హల్లెలూయా, యేసు వచ్చెను హల్లెలూయా, స్తుతి గీతం పాడెదము. నీటియుటయోనబర్తిని వేరు తన్ని ఎదిగి ఫలింతుము, చింతపడము మా కాపు మనము, యేసు కృప చాలు, నా యేసు కృప చాలు. యేసు మార్గము హల్లెలూయా, యేసు సత్యము హల్లెలూయా, యేసు జీవము హల్లెలూయా, యేసు మాటను సాధెదము. యేసు అందరూ పాడతారా? చదువు రావాలని పాడొచ్చు. సత్యం, యేసు జీవము, యేసు మాట చాటుదము. నీటియుటయోనబర్తిని వేరు తన్ని ఎదిగి ఫలింతుము, కింద పడము మా కాపు మనము, యేసు కృప చాలు, యేసు కృప చాలు. వాక్య జ్ఞానము హల్లెలూయా, ప్రార్థనాత్మతో హల్లెలూయా, ఏకత్వముతో హల్లెలూయా, సహవాసం కోరుదమా. వాక్య జ్ఞానము హల్లెలూయా, ప్రార్థనాత్మతో హల్లెలూయా, ఏకత్వముతో హల్లెలూయా, సహవాసం కోరుదమా. నీటియుటయోనబర్తిని వేరు తన్ని ఎదిగి ఫలింతుము, చింతపడము మా కాపు మనము, యేసు కృప చాలు, నా యేసు కృప చాలు. హల్లెలూయా.
లేచి నిలబడి పాడదాం ఒకసారి. లేచి నిలబడి దేవుని స్తుతిద్దాం. అలా కూర్చొని ప్రేక్షకుల్లా చూస్తున్నారు కొంతమంది, అందరు గారు కదా. నాతో కలిసి పాడదాం. నీటి నాటబడితే అందరూ పాడలా. ఫలింతుము కింద పడము నా కాపు మనము యేసు కృప చాలును, యేసు కృప చాలును. స్త్రీలందరూ పాడతారు పాపం పోయేను అంటారు, మగోళ్ళందరూ ఏమంటారు? హల్లెలూయా అంటారు. పాడండి. పాపం పోయేను, యేసు లేచెను, యేసు వచ్చెను. రైట్ రైట్. ఎక్కడే ఉన్నారు అందరూ కూడా? నోర్లు ఉన్నాయా? ఒకటి, యేసు పాపం పోయేను, యేసు వచ్చెను, యేసు లేచెను, యేసు వచ్చెను. చెప్పండి ఒకసారి. పాపం పోయేను, యేసు లేచెను, మన నిరీక్షణ వల్ల యేసు మళ్ళా. రెండు, యేసు రైట్. పాపం పోయేను, యేసు లేచెను, యేసు వచ్చెను, స్తుతి గీతం పాడెదమా. ఒక్క నిమిషం. మాకే ఇచ్చారు హల్లెలూయా అని చిన్న మాట ఇచ్చారు ఏంటని మా కుటుంబ యజమానులు ఆలోచిస్తున్నారు. ఇప్పుడు వారు చెప్తారు మా పాపం కూడా పోయిందండి, వారి పాపం ఏంటంటే కదా. పురుషులు అందరూ పాడతారు. ఎక్కడికైనా ఆడవాళ్ళు డామినేషనే. మళ్ళా పాపం పోయేను, హల్లెలూయా, యేసు లేచెను, హల్లెలూయా, యేసు వచ్చెను, హల్లెలూయా, స్తుతి గీతం పాడెదమా. ఫలింతుము చింత పడము మా కాపు మనము యేసు కృప చాలును, యేసు కృప చాలును. యేసే మార్గం సత్యం జీవం. పురుషులు పాడతారు యేసే హల్లెలూయా, యేసే జీవము, హల్లెలూయా, హల్లెలూయా, యేసు మాట చాటుదమా. స్త్రీలు యేసు, పురుషులు హల్లెలూయా, 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 యేసు మాట చాటుదమా. అందరూ కలిసి నీతి నాటబడితే వేరు ఏది ఫలింతుము చింత పడము మా కాపు మనము యేసు కృప చాలును, యేసు కృప చాలును. స్త్రీ పడతారు వాక్య ధ్యానము, హల్లెలూయా, సహవాసం కోరుదమా. ఇప్పుడు పురుషులు వాక్య ధ్యానము, ప్రార్థనాత్మతో ఏకాత్మముతో సహవాసం కోరుదమా. పడదాం. నీతి నాటబడితే వేరు
నీ బలితుమో చిత్తపడవో మా అపమానమో యేసు కృప చాలును నా యేసు కృప చాలును. హల్లెలూయా. చిన్న ప్రార్థన. యేసయ్య నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా నీ ఓరను మేము నాటబడి ఉన్నాము. పండ మీద మమ్మల్ని నిలిపావు, మా అడుగులు స్థిరపరచావు. అయ్యా మేము వేరు పారి మేము జీవించడానికి సహాయం దయచేయండి. లోకము తట్టు తిరగక, లోకాశల వైపు తిరగక, అయ్యా తుఫాను వంటి శ్రమలు వచ్చినప్పుడు, వేదన కలిగినప్పుడు, అపజయములు కలిగినప్పుడు, అయ్యా వ్యాధులు కలిగినప్పుడు ప్రభానైనా మేము పడిపోయేటువంటి స్థితిలో మేము ఉండకుండా వేరు తన్ని ఎదిగి ఫలించడానికి సహాయం దయచేయండి. అయ్యా నీ యొక్క శక్తితో నింపండి. వాక్యం అనేటువంటి ఎరువుతోనూ, అయ్యా ప్రార్థన అనేటువంటి నీళ్లతోనూ ప్రభా మమ్మల్ని వృద్ధిపరిచి, అయా బలా నమ్మకమైనటువంటి మంచి దాసుడా దాసురాలా నేను ఆశించినటువంటి ఫలములు ఫలించినారని ప్రభా మీ ద్వారా మేము తండ్రి అభినందించబడుటకు సహాయము దయచేయాలని, వెత్తబడేటువంటి వాక్యం ప్రతి ఒక్క హృదయంలో ఫలింపు దయచేయాలని యేసు నామములో ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుండాలి. మనం చేస్తున్నానండి. కానుకలను సేకరించుకుందాం. నావన్నీ అంగీకరించు నీ దేవా అనేటువంటి పాటలో సహోదరి నడిపిస్తూ ఉంటుండగా